నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ క్యారేజ్. మాచర్లలో సీన్ మారుతోంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ వచ్చిన రోజే షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన, స్థానిక సంస్థల్లో బలంగా ఉన్నామనుకున్న వైసీపీ పీఠాలు ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకున్న మున్సిపాలిటీ అనూహ్యంగా కూటమి ఖాతాలో చేరిపోయింది. ఒక్క సభ్యుడు లేని టీడీపీ మాచర్ల మున్సిపాలిటీపై జెండా ఎగరవేయటమే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు మాచర్ల పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చిరునామా. రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకెత్తైతే మాచర్లలో పోలింగ్ అంటేనే వేరే లెవెల్. దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండ మాచర్లలో చాలా చాలా కామన్ గా చెబుతూ ఉంటారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై జరిగిన దాడే మాచర్లలో దౌర్జన్యకాండకు నిదర్శనమని అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మాచర్ల మున్సిపాలిటీని ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 31 స్థానాలు ఉండగా మొత్తం 31 చోట్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులే కౌన్సిలర్లుగా గెలిచారు. ఆ తర్వాత ఏడాదికి ఒకరు చొప్పున మున్సిపల్ చైర్మన్లుగా వ్యవహరించాలని నిర్ణయించారు. 2020లో ఎన్నికలు జరిగితే తొలిసారి టీడీపీ నేతలపై దాడి కేసులో నిందితుడు తురకా కిషోర్ను చైర్మన్ గా ఎంపిక చేశారు. ఆ తర్వాత బోయ రఘురామిరెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. వీరి తర్వాత మూడో చైర్మన్ గా ఏసోబు బాధ్యతలు స్వీకరించగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీకి చెందిన మరో నేతను ఎన్నుకోవాల్సి ఉండగా టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చక్రం తిప్పడంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరిపోయింది. ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న పోలూరి నరసింహారావును చైర్మన్ చేశారు ఎమ్మెల్యే జూలకంటి. టీడీపీలో చేరిన కౌన్సిలర్లు అంతా పోలూరికి మద్దతివ్వడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మున్సిపాలిటీలో టీడీపీకి ఒక్క సభ్యుడు లేకపోయినా పసుపు జెండా రెపరెపలాడడం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ వచ్చిన రోజే షాక్ ఇచ్చింది టీడీపీ. వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ. మున్సిపాలిటీలో 31 మంది సభ్యులకు గాను 16 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియో హోదాలో ఎమ్మెల్యే ఓటు కలిసి రావడంతో టీడీపీ ఖాతాలో చేరింది మాచర్ల మున్సిపాలిటీ. ఇక మిగిలిన కౌన్సిలర్లలో ఒకరు వరుసగా 3 సమావేశాలకు గైర్హాజరు అవడంతో వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా టీడీపీ నేతలపై దాడి కేసులో నిందితుడైన మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ అజ్ఞాతంలో ఉన్నారు. ఇక మరికొందరు కౌన్సిలర్లు టీడీపీ లేదా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అంటున్నారు. దీంతో మున్సిపాలిటీలో టీడీపీ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. మాచర్ల అంటే వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డాగా చెప్పేవారు. దాదాపు 2 దశాబ్దాలుగా ఆయనకు ఎదురే లేదన్నట్లు పవర్ చూపించేవారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మాచర్లలో పిన్నెల్లి చెప్పిందే శాసనం అన్నట్లు నడిచేది. ఇక ఆయనకు ప్రత్యర్థిగా గత ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పిన్నెల్లికి కౌంట్ డౌన్ మొదలైందనే టాక్ ఉంది. బ్రహ్మారెడ్డి రంగంలోకి దిగిన తర్వాత మాచర్లలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఆత్మస్థైర్యం వచ్చింది. గత ఎన్నికల్లో పిన్నెల్లికి దీటుగా నిలవడంతో పాటు పకడ్బందీగా పోల్ మేనేజ్మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. దీంతో అసాధ్యమనుకున్న గెలుపును సుసాధ్యం చేసుకోవడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని కోలుకోలేని విధంగా దెబ్బతీశారు. ఎన్నికల హింస కేసులో ఆయన అరెస్ట్ అవ్వగా ఆయన సోదరుడు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. దీంతో మాచర్లలో వైసీపీ కార్యకర్తలు చెల్లాచెదరయ్యారు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి చాకచక్యంగా పావులు కదిపి మాచర్ల మున్సిపాలిటీలో పసుపు జెండా రెపరెపలాడించారు. ఒక్క మాచర్ల మున్సిపాలిటీయే కాదు, నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా టీడీపీతో టచ్ లో ఉన్నట్లు చెప్తున్నారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారంతా కండువాలు మార్చేయడానికి రెడీ అంటున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో కొనసాగడం కష్టంగా భావిస్తున్న నేతలు పార్టీ ఫిరాయించేందుకు తహతహలాడుతున్నట్లు చెప్తున్నారు. అయితే మున్సిపాలిటీని దక్కించుకున్న హుషారులో ఉన్న టీడీపీ కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నేతలు కార్యకర్తలతో వివాదాలకు దిగిన వారిని మాత్రం దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు. మొత్తానికి మాచర్లలో స్థానిక సంస్థల పీఠాలు అన్నీ కదిలిపోతున్నాయి. వైసీపీ ఖాతా నుంచి టీడీపీ ఖాతాలో చేరిపోనున్నాయనే టాక్ వినిపిస్తోంది.